మరి వాళ్ళ సిస్టర్కి కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ఏంజల్స్ ట్రంపెట్స్ మినిస్టర్ తరఫున మీకు శుభ్రం. మరి సిస్టర్ మరి ఈ యొక్క కూడిక చేసినప్పుడు ఇంకా రాలేదు, చాలా మంది రాలేదు అని ఇది అవుతుంది. కానీ ఒక బేబీని కనడానికి మనకి ఎంత టైం పడుతుంది? 9 months. So it takes time. So we are into ministry from 40 years. We started with scratch. 40 years. Somebody got another letter. So let's see. We పాట పాడుతున్నాం కదా, దేవుడు పాట. అప్పుడు మేము సెకండ్ వేలో అనేవాళ్ళము. ఈ పాట పాడుకుంటూ అంటే నడకతోనే వెళ్ళేవాళ్ళం. తరతరాలలో నిత్యకాలలో జగజగాలలో హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ పాట పాడుకుంటూ రోడ్డు మీద అంతా కూడా మేము పెద్ద గ్యాంగ్ అనమాట. మేము పాట పాడుకుంటూ ఎందుకంటే పోలీస్ రియల్లీ అంటే ఈ శ్రమల ద్వారా మరి సువార్త ప్రకటించడం ఇట్స్ నాట్ ఈజీ. దేవుని కొరకు నిలబడాలి అంటే నవడేస్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ సేయింగ్ ఐ హావ్ మినిస్ట్రీ అలా అడుగు పెట్టండి, తెలుస్తుంది. అడుగు పెట్టండి, నడవండి, నిలబడండి, దెన్ యూ విల్ నో వాట్ ఈస్ వాట్. సో ఈ యొక్క 40 years we started with singing ministry, తర్వాత చిల్డ్రన్ మినిస్ట్రీ, VBS మినిస్ట్రీ. దాని తర్వాత దేవుడు పాటలు రాయడానికి, పాటలు పాడడానికి, ట్యూన్స్ కట్టడానికి కూడా దేవుడు ప్రమోషన్. దాని తర్వాత ఆ క్యాసెట్లు యూత్ మధ్య మినిస్ట్రీ చేయడానికి దేవుడు స్టెప్ బై స్టెప్. సో we used to visit Usmania Access Hospital, Gandhi Hospital, Stanley Hospital, ఇవన్నీ హాస్టల్స్ ఎవ్రీడే 1 month. I used to work as a teacher. తర్వాత వెళ్ళి మళ్ళీ ఈవినింగ్స్లో మినిస్ట్రీ చేయాలి. దాని తర్వాత దేవుడు ప్రమోషన్ ఇస్తూనే ఉన్నాడు. ఉమెన్ మినిస్ట్రీ, మా హస్బెండ్ ఏమో క్రూసేడ్స్ వచ్చేది. సో ఇట్ ఈస్ ఆల్ గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప. మరి అంతేకాని మన మంచితనం గొప్పతనం ఏమి కాదు. కానీ సేవకులమైనటువంటి మనము మరి చాలా నేర్చుకోవాలి, తగ్గించుకోవాలి, నేర్చుకోవాలి. లేదంటే తెలియని డాక్టర్కి ఆపరేషన్ చేయమంటే వాడు ఫస్ట్ బ్రెయిన్ ఆపరేషన్ చేయమంటే బ్రెయిన్ నుంచి హార్ట్కి, హార్ట్ నుంచి లంగ్స్కి, అది ఏంటి కాకుండా వాడైపోతుంది. సో వీ షుడ్ నాట్ డూ దాట్. ఫస్ట్ మనము ట్రైనర్ కావాలి దేవుని పాద సన్నిధిలో. ఓకే. సో దేవుని కృపలో మనము ఎలా అంటే నేర్చుకోవాలి, తర్వాత ముందుకు వెళ్ళాలి. ఈరోజు నా టాపిక్ ఏంటంటే చేంజ్ ఆఫ్ మైండ్, చేంజ్ ఆఫ్ సిచ్యుయేషన్స్. మన మనస్సు మారిందనుకో పరిస్థితులు మారుతాయి. మరి మన మనస్సు మారకుండా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఏమంటారు, ఏ కొండ మీద కూడా చెట్టు కింద కూర్చొని మీటింగ్ పోండి, ఎక్కడన్నా పోండి, అంటిల్ అన్లెస్ వి డు నాట్ ఓపెన్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్, దేవుని కొరకు మన హృదయం తలంపులు తెరవనప్పుడు మనం ఎట్లా పోతున్నామో అట్లనే వస్తుంది. ఇప్పుడు ఈ బాటిల్ నేను తెచ్చుకున్నాను, ఈ బాటిల్కి నీళ్ళు పెట్టాను, ఇది తీసుకెళ్ళి సముద్రంలో పెట్టండి, నీళ్ళ దింద పెట్టండి, నల్ల దింద పెట్టండి. ఇఫ్ ఐ క్లోజ్ దిస్ ఇట్ విల్ నాట్ బి ఫిల్. మూసినంతసేపు అది ఏమి కూడా నీళ్ళు పడతాం. అట్లనే మనము మన మైండ్ సెట్ అనేది చేంజ్ కావాలి. ఎన్ని మీటింగ్స్కి వెళ్ళినాము, మరి ఏం చేస్తున్నాము, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. కానీ చేంజ్ ఆఫ్ మైండ్, చేంజ్ ఆఫ్ హార్ట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అయితే ఒక చిన్న మాటలు మనము ముందుకెళ్తే రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసుకున్నాము. రోమన్స్ 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుతుంది. అంటే ఇక్కడ మరి ఈ లోక మర్యాద, ఈ లోకంలో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను, వాటిలో పడింది కాబట్టి నేను ఇట్లా పడతాను అని మనము షో ఆఫ్ మినిస్ట్రీ కాదు. కానీ ఇది వీఆర్ నాట్ హియర్ టు ప్లీజ్ పీపుల్. వేరే వారిని మనము సంతోషపెట్టడానికి మీటింగ్స్ వెళ్ళిపోవడం కానీ అది కాదు. కానీ దేవునికి మనకు ఉన్నటువంటి ఒక కృప, అది దట్ ఈస్ ఒక బ్యూటీ. నేను ఎందుకు మినిస్ట్రీ చేస్తాను అంటే దేవుడు నన్ను క్షమించాడు, రక్షించాడు, మరి నా జీవితానికి నేను ఆయన సమర్పించాను. అదే నేను ఇవ్వగలను. దేవుడికి మనం ఏమి ఇవ్వగలను కదా. మరి ఏమి ఇచ్చినా కూడా అన్నీ ఆయన చేసిన గొర్రెలు, బర్రెలు, వెండి బంగారాలన్నీ దేవుడు చేస్తాను. ఆయననే బుద్ధి, ఆయనదే బలం, ఆయనదే జ్ఞానం, ఆయనదే జీవం, అన్నీ ఆయన ఇచ్చి మనదంటే ముందు ఇక్కడ నథింగ్ బిలాంగ్స్ వి హావ్ టు గివ్. మరి ఏమి ఇస్తాము ఇక్కడ దేవుని కంటే? మరి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఉత్తమమును ఏది మంచి శ్రేష్టమైనదో, ఏది అనుకూలంగా ఉంటుందో, ఇది సంపూర్ణం అంటే కంప్లీట్ గాస్పెల్, ఫుల్ గాస్పెల్. అయితే సంపూర్ణమైనది ఉన్నదో మరి అదే కాకుండా దేవుని చిత్తం ఏంటో. ఫస్ట్ చాలా మంది పాస్టర్లు తడులు తింటున్నారు, లేకపోతే ఏమేమో అయిపోతున్నారు. వై గెటింగ్ ఇన్ ద ప్రాబ్లమ్స్? దేవుడి చిత్తం ఏముందో మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఎక్కడంటే అక్కడ పరిగెత్తి ఏదంటే అది మాట్లాడేసి మనం అనుకుంటున్నాం బికమింగ్ వెరీ ఫేమస్. దర్ ఇస్ ద సేమ్ ఫేమ్ లీడ్స్ టు షేమ్. సో యూఆర్ నాట్ హియర్ టు బికమ్ ఫేమస్. ఇప్పుడు అంజలినా పేరు చెప్తే ఎవరికి హీలింగ్ కాదు, కానీ యేసు పేరు చెప్తే హీలింగ్ అయింది. సో వాట్ ఈస్ దర్ టు షో అబౌట్ మీ మైసెల్ఫ్? మనం కూడా నాదాన్ని నేను చూపించుకోవడానికి ఏమీ లేదు. కానీ మనము ఎప్పుడైతే మనకు దేవుని పక్కన పెట్టి మనం చూపించుకుంటామో అప్పుడు మనకు శ్రమలు విస్తరిస్తాయి. దేవుని చిత్రము మనం తెలుసుకోవాలి. ఒక్క మాట మాట్లాడినా కూడా we should be in contact with the Spirit. Amen. ఎందుకంటే మాట్లాడిన ప్రతి మాటకు కూడా మనము జవాబు ఇవ్వాలి. వీఆర్ కౌంటెడ్ అండ్ వీఆర్ జడ్జ్డ్. దానికి మనము దేవుడు తీర్పు తెలుస్తాం. సో ఏదో జోష్లో మాట్లాడతాము, అందరూ మాట్లాడతాము అని అలా కాదు. కానీ మనం మాట్లాడే మాట వెళ్ళే స్థలము అది దేవుని చిత్తమా కాదు, అది తెలుసుకొని మనం మాట్లాడాలి. నేను ఎంత క్రేజీ అంటే ఐఎమ్ ఎవాంజలిస్ట్. బస్లో ఎవరైనా కనపడ్డారా వాళ్ళకి సువార్త చెప్పడం, బస్ స్టాప్లో సువార్త, ఆటోకి సువార్త. ఐ లుక్ ఫర్ ఆపర్చునిటీస్. ఎవరికైనా ఒక్కరికి సువార్త చెప్పాలి. సో ఒకరోజు నేను ఆటోలో చాచేపడక చేసుకొచ్చాను. వెళ్తున్నాను, దాని వాక్లోకి ఈ ఆటో వాళ్ళకి ఇది మాట్లాడు 21 వెళ్ళాలి కూర్చోపోవాలి. నేను ఒక్క మాట మాట్లాడలేదు. చర్చ్ ఇంకా అక్కడ ఉందంటే ముందే నేను దిగిపోయి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆయన కంప్లైంట్ పోలీస్. సో అప్పుడు మనం వెళ్ళే ప్లేస్ కానీ మాట్లాడే మాటలు కానీ అది ఉన్నదా లేదా అని మనం తెలుసుకొని మనం మాట్లాడాలి. ఇప్పుడు పౌరు భక్తులు ఎప్పుడైతే అద్భుతాలు చేస్తున్నారో వేరే వాళ్ళు కూడా చూసి వాళ్ళు ఏమనుకోలేదు, వారిని ఇంగ్లీష్ అవుతున్నాయి, దయ్యాలు ఎదుగుతున్నాయి కాబట్టి మేము కూడా వచ్చి చేస్తున్నాం అంటే అక్కడ వాళ్ళకు అదయ్యాలు అంటే హూ ఆర్ యూ? ఐ నో పాల్, ఐ నో. నేను ఎప్పుడు ప్రేర్ చేయడం కానీ దేవుడు నాకు
సరిగ్గా జీవించడం కానీ, పరిశుభ్రంగా జీవించడం కానీ, పరిశుద్ధాత్మతో నింపబడడం వల్ల లేడం కూడా సాధారణంగా చూస్తున్నాడు. వివరణ దేవుని మీద పడ్డాడు. సో ఇన్ గాస్పెల్ మినిస్ట్రీ వీ కెనాట్ యూస్ వరల్డ్లీ నాలెడ్జ్. నేను ఎంబీఏ చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, అక్కడే అది అక్కడే ఇక్కడే నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. సో దేవుని యొక్క చిత్తము మరి ఏమైనా ఉన్నదో అది గ్రహించాలి, దాని ప్రకారమే మనం మాట్లాడాలి, వెళ్ళాలి, ప్రవర్తించాలి. లేదా అంటే ఏమవుతుంది? ఏం కాదు సిస్టర్, ఎనీథింగ్ రాక ఏమైనా అవుతుందా? యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ I was doing perpetual nonsense. అయితే అబ్బాయి వచ్చారు. I was doing some message. ఆ గడవల్లో ఈ మధ్య అమ్మాయిలు లేని వస్తున్నారు మాట్లాడారు. పర్ఫెక్షన్. దెన్ ఇమీడియట్లీ నా వీపులో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకోక రాంగ్, నువ్వు తప్పు మాట్లాడు అని నన్ను గర్దిస్తూ ఉన్నాయి. మళ్ళీ నేను తర్వాత ఆయన స్పోక్ టు కపల్ ఏమన్నా దే డిడ్ హియర్, బట్ మై కాన్షియస్, మై థాట్ ఇస్ టెల్లింగ్ నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు. ఇది ఎప్పుడైతే మనం దేవునితోటి కనెక్టెడ్ ఉంటామో మనం మాట్లాడేది కరెక్టా కాదా అని తెలుస్తుంది. లేదంటే ఉన్న జోలంతా మాట్లాడేస్తాం. ఓకే, దేవుని మాటలు కొద్దిగా ఆ ఒక్క వర్డ్లో మర్యాదగా మనం దేవునికి భయపడుతూ మాట్లాడవలసినటువంటి అవసరం మనకున్నది. కాబట్టి దేవుని చిత్తం తెలుసుకోవాలి. అప్పుడు మన మనస్సు మారి నూతనం అవుతుంది. వెన్ యూ హియర్, అప్పుడు మన యొక్క హృదయాలు అనుదినం వాక్యంతో స్థానం కడగబడుతుంటాయి. We are cleansed in the word, we are cleansed with the blood, we are cleansed in the fire. ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఏదో పట్టుకుని పెద్ద కళ్ళు పట్టుకొని పెద్ద చీర పట్టుకొని కాదు. We are not here to show. సో వాక్యంలోనికి మనం ఇంకా వెళ్తే మరి ఎవరైనా వాక్యాన్ని చెప్పమని అది రిక్వెస్ట్. సో మనం వెళ్ళేటటువంటి పనులను మత్తయి సువార్త 11వ అధ్యాయము 7-10. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. వెళ్ళిపోతుండగా యేసు యెహోవాను గూర్చి జనసమూహముతో ఇలాగ చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనిషిన? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములలో ఉందరు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును కానీ ప్రవక్త కంటే గొప్ప వానినని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏసు అడుగుతున్నాడు, బాప్తిస్మమిచ్చే యోహానుని చూడడానికి వెళ్ళాను. వెంటనే పోతే అక్కడ ఆ చెట్లు ఎండిపోయిన ఆకులన్నీ చాలా సౌండ్ చేస్తాయి. అట్లనే మనల్ని కూడా చాలా మిలివేరే చేసేస్తాయి. జోరు మాట వరుసగా పెద్దగా అంతా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, వాళ్ళ టోన్ మారిపోతుంది, దుక్కుతారు ఏదో చేస్తుంది. అక్కడ అలా అవిల్నెస్ ఉన్న ఆకులను చూడడానికి పోయారా, లేకపోతే సన్నకున్నారు అంటే రిచ్ పీపుల్ మీదే పట్టు కదా, లేదా మంచి నైలాన్ సైజ్ ఎటువంటి పెట్టుకున్నారు. ఆ సాఫ్ట్ క్లాత్ని మీరు చూడడానికి అంటే మనం చర్చికి వెళ్ళినప్పుడు ఏం చేయగలుగుతున్నాం, ఏం రోజు కొనుక్కున్నావు, కారు కొనుక్కున్నావా, ఇది మాట్లాడడానికి వెళ్తున్నారు. షో ఈరోజు చీర కట్టుకోవాలి చర్చికి, నేను అవార్డు షో మై నెక్లెస్, ఇది మనం చూపించుకొని వాళ్ళకు చూపించి ఈ లోక వార్తలు చెప్పడానికి అక్కడ వెళ్ళారా? బయటకి పట్టుకున్న చర్చ్, బయటకి రాకుండా మీటింగ్ ఎందుకు బైబిల్ పట్టుకున్నాం? జస్ట్ పోయిగా మాట్లాడి వై హూ ఈజ్ ఆస్కింగ్ దిస్? జీసస్. దేవుడు అడుగుతున్నాడు, ఏం చుట్టాన్ని తెలుసున్నాను, ఎన్ని మీటింగ్స్ అటెండ్ అవుతున్నాను, ఎట్లా పోతున్నావో అట్లనే వస్తున్నావు. దుఃఖ
రోగం పట్టుకోబోతున్నావు, అప్పులు పట్టుకోబోతున్నావు, అట్లనే ఎట్లా వెళ్తున్నావు అట్లనే తిరిగి వస్తున్నావు. కానీ మీరు వెతికినటువంటి ఆ ప్రవక్తల కోసం ఇప్పుడు ప్రాఫెసీ ఎక్కడ ప్రాఫెసీ ఉందంటే అక్కడికి వెళ్ళిపోతారు. కానీ ప్రవక్తల కంటే గొప్పవాడు మరి రిజర్వేషన్ పవర్ జీసస్ క్రైస్ట్ ఇస్ విత్ యు. ఆమేన్. ఇక్కడ ఉన్నాడు యేసయ్య, ఇక్కడే ఉన్నాడు. నువ్వు యేసయ్యను చూస్తున్నావా, ప్రవచనాలను చూస్తున్నావా, లేకపోతే మనుషులను చూస్తున్నావా? ఎవరిని చూడడానికి నువ్వు వెళ్తున్నావని ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు. అయితే మనకు తెలిసినటువంటి ఒక స్త్రీ గురించి మనం ఈరోజు ధ్యానిస్తాం. ఇది మొదటి సమయంలో మనకు ఇది అమ్మ కనబడుతుంది. మరి ఈ యొక్క స్త్రీ ఎవరు కాదు కానీ మనకు తెలిసిన పరిచయమైన అన్న. ఈమె మరి షీస్ క్రిస్టియన్. ఆమె చర్చికి వెళ్తుంది, ఆమె కుటుంబం అంతా కూడా వెళ్తున్నారంటే దే ఆర్ క్రిస్టియన్స్ ఓన్లీ కదా, దే ఆర్ క్రిస్టియన్స్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె మరి ఆమెకు ఒక బాధ ఉంది, అది మనకందరికీ తెలుసు. ఆమెకు ఒక బాధ ఉంది. ఎవరి హృదయంలో ఉన్నటువంటి బాధ వారికే తెలుస్తుంది. మీ హృదయంలో ఏం బాధ ఉందో మీకే తెలుసు. నా హృదయంలో ఏం బాధ ఉందో నాకు, నా ఫ్యామిలీలో ఏం ప్రాబ్లం ఉందో నాకు తెలుసు. మీకు ఎవరి ప్రాబ్లం వాళ్ళకే తెలుస్తుంది. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ నేను హృదయాన్ని చూస్తున్నాను. నువ్వు ఏం వేసుకొచ్చినావు, ఏం తింటున్నావు, అదంతా లీస్ట్ కన్సర్న్ అబౌట్ ఇట్. నీ హృదయాన్ని నేను పరీక్షిస్తాను. అయితే ఇక్కడ నేను ఒక అన్నది చూస్తే షీస్ ఎ క్రిస్టియన్, ఆ ఫ్యామిలీ ఇస్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ, షీస్ వెల్ ఆఫ్. మళ్ళీ తర్వాత షీ హస్ హస్బెండ్, ఎవ్రీథింగ్ ఇస్తే కానీ ఆమె ఆయన భర్త అంటున్నాడు, నేను మెడల్ ఇస్తాను, ప్రోగ్రామ్ ఇస్తాను, ఆమెకు 1 ఇస్తాను, 20 ఇస్తాను అంటే కూడా షీస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఆల్. అవన్నీ కూడా ఆమెకు సంతోషం ఇవ్వటం లేదు, తృప్తిని ఇవ్వటం లేదు. ఇది మనము టచ్ ద పాయింట్. నీకు దాహం వేస్తే నీకే ఇవ్వాలి, ఆకలి వేస్తే అక్కడే ఇవ్వాలి. అనంతరంలో నీ బట్టలు ఇచ్చి నువ్వు అమ్మ బట్టలు కట్టుకుంటే అవి నీకు ఏది అవసరం ఉందో మనకు అది కావాలి. ఇక్కడ తన యొక్క అవసరత మరి తన ఒక కొట్లో పిల్లలు లేదు కాబట్టి ఆమె అవసరత ఏంటంటే మరి ఆమె నింద అనుభవిస్తుంది. ఆమెను ఆమెకున్నటువంటి ఆ వీక్నెస్ని చూసి వెన్ షీ స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ హర్. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ విల్ డూ దట్. ఎవరైనా పేదగా ఉన్నా వాళ్ళని చూసి మనం స్టార్ట్ చేస్తాము, గ్రాండ్ అంతా తయారైపోతుంది. రిచ్ గ్రాండ్ కానీ మిడిల్ క్లాస్ అని గ్రూపిజంలో వేసి దానికి క్లోజెట్ వేసుకొచ్చుకుంది, అంత లో ముందే బాధపడి వస్తుంది. ఇంకా మీదకి వెళ్ళి కూడా వచ్చిన తర్వాత ఆమెని ఇంకా బాధపడుతుంది. ఎవ్రీ టైం వాంట్ టు మేక్ తన వీక్నెస్ చూసి క్యాష్ చేస్తుంది. వాడు ఎట్లా చేస్తున్నాడు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా అంటారు, వాళ్ళకు బాధపడి ఇట్లా అంటారు. మరి ఇవన్నీ ఆలయము అంటే దేవుని సన్నిధి అనేది పరిశుద్ధమైన స్థలము. దేవుని సన్నిధి అక్కడ ఉండదు. అక్కడికి వెళ్ళినప్పుడు మన ప్రయాసము, మన భారము, మన చింత, మన రోగము అన్నీ కూడా తొలగించుకొని మనం వెళ్ళాలి. అంత శ్రేష్టమైన పరిశుద్ధమైనటువంటి స్థలంలోకి వెళ్ళి మళ్ళీ అంటే క్రైస్తవుడు నేను నాకు అతి పెట్టుకున్నాను, నాకు కర్ర పెట్టుకొని కూర్చున్నాను. కానీ లోపల లోపల మనం ఎట్లా జీవిస్తున్నామో వీ హ్యావ్ టు చెక్ అవర్ లైఫ్. నువ్వు కత్తి పడితే నువ్వు కత్తి పడతాడు, కత్తితోనే ఖర్చుకుంటావు. ఒకవేళ మనం ఇతరుల గురించి ఒక మాట మాట్లాడితే 3,000 మన గురించి మాట్లాడతాం. కాబట్టి whenever you are speaking about others, అది మనం మార్చుకోవాలి. We think it's not a big sin, but it is a sin. ఇతరుల గురించి తక్కువ అంచనా వేయడం, వాళ్ళ బలహీనతలను చూసి వెక్కిరించడం, నవ్వడం, పెళ్ళిన అదే చేస్తుంది. ఆమెను బాధపడ కష్టాలు ఆమె దట్ ఇస్ నాట్ అ మిస్టేక్. ఆమె తప్పు చేస్తుంది. ఆమె ఏం తప్పు చేయదు, పిల్లలు ఇవ్వలేదు దేవుడు ఆమె చేస్తుంది.
గొప్ప జీవితం అలవాటు, పేదగా ఉండడం కూడా నాకు అలవాటు. సంతోషంగా ఉండడం అలవాటు, దుఃఖంలో ఉండడం కూడా నాకు అలవాటు. I'm content. The person who is satisfied with his life, wanted to cheerful. అంటే గొప్ప ఇది ఉన్నదా సరే ఐఎమ్ హ్యాపీ, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఇక్కడ మరి కన్నా తనకు ప్రాబ్లం కలిగినప్పుడు తను తన భర్త మీద కానీ తన ఆవులు మేకలు బంగారం చీర నెక్లెస్ ఏటి మీద కాదు కానీ షీ వెంట్ టు గాడ్. ఇక్కడ ఇదే మొదటి సమయంలో మనం చూస్తే ఇక్కడ 9వ వచనం నుండి చదవండి. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకొని తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర నుండి ఆసనము మీద కూర్చొని బహు క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపత్యకు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లలు దయచేసేడగా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నింటినూ నేను వారిని యెహోవా అని నీకు అప్పగించడం మొక్కుబడి చేసుకుని. మరి ఇక్కడ ఎవ్వరు చెట్టు చూస్తలేదు. అక్కడ ఈవెన్ ఏలీ ప్రవక్త కూడా ఉన్నాడు, అక్కడ చర్చిలో ప్రీస్ట్ ఉన్నాడు, అక్కడ వేరే వాళ్ళు వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. బట్ షీఈస్ నాట్ లుకింగ్ ఎట్ ఎనీవన్. ఎవ్వరు చెట్టు చూడటం లేదు. ఆమె వెళ్ళి అక్కడ కూర్చొని దేవునికి మొదలుపెడుతుంది. నీకు కష్టం వచ్చిందా, బాధ కలిగిందా, నీకు ఏది నష్టం వచ్చినా కాలంటుని అని అంటాడు. దేవునికి దేవుడిని తగ్గిస్తాడు. ఎప్పుడైతే దేవుని తగ్గు చూసి ఆమె ఏం చేస్తుందంటే తన దుఃఖమంతా కూడా మరి ఇంకా మనం చదివితే ఒక కుండను ఎట్లా క్లీన్ చేసినప్పుడు దీనన్నీ కుమ్మరిస్తారో అట్లా తన హృదయం అంతా కూడా తన మనమంతా కూడా తన ప్రాబ్లం అంతా కూడా దేవుని సన్నిధిలో ఎంతమంది మనం చర్చికి వెళ్తాం కదా, చర్చికి వెళ్ళినప్పుడు మోకాల నుండి వీటితో ఎంతమందికి ఆ ఎక్స్పీరియన్స్ ఇది ట్రై చర్చికి వెళ్ళినప్పుడు ఎవడైనా చూసుకొని కానీ మనంతలో మనం మోకాల నుండి మన ప్రాబ్లం కూడా కనీరు కాల్చి దేవుడికి నిజంగా మొదలుపెట్టుకునేటటువంటి గడియలు అనుభవం మనకు మోకాలు. నేను చేశాను అలా 17 ఐదులో మోకాలు ఉంది. దేవుడి చర్చలో తిరుగుతూనే ప్రార్థన చేశాను. మోకాలు తండ్రి ఎందుకంటే I wanted to speak to my father, my God. అక్కడ అప్పుడు ఇంకా మంచిగా ఎంగేజ్ అన్నింటిలో కూడా ఐఎమ్ నాట్ బాదర్డ్. ఎవరు నన్ను చూసి ఎంత కింద ఏడుస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే అదే ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తే మళ్ళా అనుకుంటాడు దేవుడు అని అనుకోలేదేమో. రోగం క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే కూడా గ్రూప్లో పెట్టకుండా మా పేరు పెట్టకుండా ఎందుకంటే ఇప్పుడేమనుకుంటు అట్లనే చదువుతున్నారు. కానీ చెప్పడం లేదు ఎందుకు తప్పని అందరికి వస్తే అందరికి రోగాలు వస్తే మనకు కలిగినట్టు లోకమంతా కూడా అవే ప్రాబ్లమ్స్. బయట తర్వాత వన్ బాడీ బాడీ ఆఫ్ క్రైస్ట్, ఆల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. నువ్వు పాడినా నువ్వు ఊడ్చినా నువ్వు వాక్యం చెప్పినా నువ్వు వాళ్ళు పని. అది ఇప్పుడు మన దేవుడి దగ్గర భూమి మనం కడుపులో మన కడుపులో తల్లి కడుపులో పడినప్పుడే దేవుడు మన భిన్నమై ఉన్నప్పుడు చూసినప్పుడు దేవుడి దగ్గర మనకు దాఖలితం ఏంటంటే ఉండదు. సో ఎవరి వచ్చి దేవుని మాత్రమే చూడండి, దేవుని యొక్క దయనే పొందండి. ఆయన సైన్ చేస్తేనే మనుషులిచ్చే ఆశీర్వాదం వలన ఎవరు గొప్పలు కాదండి. కానీ 24/7 ఇద్దరు భార్య భర్తలు పని చేసినా కూడా
ఏదో ఒక పొదుపు కానీ దేవుడిచ్చే ఆశీర్వాదమే హల్లెలూయా. When you got them less. Amen. When you got them less. ఎప్పుడైనా అనుకోండి నువ్వు వన్ డైట్ ఫర్ నీ భర్త నవ్వినా నీ బిడ్డ నవ్వినా పక్కన నవ్వినా చర్చలో నవ్వినా వాడని నా ప్రాబ్లం ఇది నాకు సొల్యూషన్ ఇక్కడే కాబట్టి నేను ఇక్కడనే పోతా నేను ఇక్కడే ఏడుస్తున్నా ఏమైనా చేస్తున్నా నాకు జవాబు ఇచ్చేదాకా నేను ఇక్కడ నన్ను కదలను. అది నిజమైన ప్రార్థన. కానీ మనము ఎక్కడ ఉన్నట్టు ఎక్కడ వెళ్తాము అని మన ప్రాబ్లం మనము అక్కడే కవర్ చేసుకుంటాం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో కూడా పేతురు వ్యవహారం మరి అక్కడ గుడి మెట్లు ఎక్కుతూ ఉంటే అక్కడ కుంటి వాడు అక్కడ కూర్చొని శృంగారం వాళ్ళంటే వాడి జీవితాంతా అక్కడ భిక్ష పట్టుకుంటున్నాడు. అదే పాత బెడ్షీట్, అదే కుండ, అదే చిక్క వాళ్ళని తీసుకొస్తున్నారు, కూర్చోబెడుతున్నారు. ఎండ, వాన, గాలి. మరి ఈజ్ నాట్ ఎంజాయింగ్ ద లైఫ్. వాడు ఒకటే ఒక ధ్యాస పెట్టుకున్నాడు. ఎవరు వస్తుంటే వాళ్ళని ఆలోచించాను. ఇక వాళ్ళ జేబు తట్టు చేయి తట్టు అంతే చూస్తున్నాడు. కానీ నెవర్ సా ఇన్ ద చర్చ్. అక్కడ పాటలు కానీ అక్కడ వాక్యము కానీ అక్కడ జరుగుతున్న అద్భుతాలు కానీ మనకి ఏం అక్కర్లేదు. ఇట్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ ద మనీ, హౌ టు మేక్ మనీ. ఇలా 1000 చేసుకున్నా 500 చేసుకున్నా అదే మన లక్ష్యం. ఈ రోజులలో నేను గమనిస్తున్నాను. ఐ మూవ్ వైడ్లీ ఆల్ ఓవర్ ఇండియా. ఐ హావ్ సీన్ పీపుల్ వాడు ఇతను పట్టుకున్నాను అదే పట్టుకుంటున్నాను. నువ్వు ఏమన్నా చెప్పు మళ్ళీ రౌండేజ్ ఉన్నప్పుడు అదే పాయింట్కి వస్తుంది. ఇంకొకటి మనకి ఎక్కదు. అవునా కదా? పిల్లలైనా పెద్దవాళ్ళైనా నాకు ఇది కావాలంటే అదే కాదు. నువ్వు దానికి రిప్లేస్ చేయలేకపోతున్నావు. చెప్పినా అది మంచిది కాదురా అయినా కూడా వాడు సచ్చిన దాకా కూడా ఇక్కడ మరి పేదలు అంటున్నాడు నా దగ్గర పైసలు బాబోయ్ ఎన్ని బంగారం లేవు. దేవుడు నాకేమి ఇచ్చిందో అదే నీకు ఇస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి ఇస్తాడా దేవుడు? అందరికి ఇస్తాడు. హీలింగ్ గిఫ్ట్లు అందరికి ఇస్తాడా? ప్రాఫెసీ గిఫ్ట్లు అందరికి ఇస్తాడా? దర్శనాలు అందరికి ఇస్తాడా? ఎవరికి ఇస్తాడండి? దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో వాడిని శుద్ధీకరిస్తాడు, వాడిని నల్లగొడతాడు, వాడిని నింపుతాడు. గ్రేట్ ప్రాసెస్. తెలవకుండా చేసే నేను కూడా చేస్తాను, నేను కూడా చేస్తుంటాయి కదా. డోంట్ ప్లే విత్ ఫైర్. దానికి చాలా సాక్రిఫైస్ ఉంటుంది. చాలా సాక్రిఫైస్ ఉంటుంది. దేవుని దయ పొందాలని చాలా. I lost in 40 years so many things. My health went. I lost my finances. I lost my house. I lost my daughter. I lost so many things. ఇప్పుడు ఎట్లా చేసేసిందంటే నీ పాటని అభిమానంగా బతుకు. ఆ స్టేజ్కి దేవుడు మనం నడిపిన దేవుడు మనం వాడుకుంటాడు. అది దీనికి నలిగిన హృదయంలో నుండి వచ్చేటటువంటి తీయని మధురమైనటువంటి ఎటువంటి కల్మషము లేనటువంటి ప్రార్థన అన్న చేస్తుంది. కొబ్బరికాయ కొడితే దాంట్లో ఏమైనా ఉన్నదా అంటే స్వీట్ వాటర్ సో వైట్ చేస్తాం. నేను మనం ముంజలు తింటున్నాం చల్లగా తెల్లగా స్వీట్గా. అది న్యాచురల్. గాడ్ వాయిస్ న్యాచురల్. దానికి ఏం అవసరం లేదు. దానిలో కూడా తెలియనిది మధురమైనది దేవుని వాక్యం కల్మషమైనది. గొప్పవాళ్ళకు ఒకటి పేదవాళ్ళకు ఒకటి మనం చేసినట్టు కాబట్టి దేవుని వాక్యం పరిశుద్ధమైనది, అమూల్యమైనది, మధురమైనది. ఆ ప్రేమ కొరకు అన్న మరి ఏమో ఇవ్వాల్సి వచ్చింది. ఫస్ట్ షీ హాస్ టు సబ్మిట్ హర్ సెల్ఫ్. షీ హాస్ టు నో దట్ లార్డ్ ఓన్లీ కెన్ డు దిస్. ఒక నమ్మకం దేవుడు మాత్రమే ఇది చేయగలరు. ఎవరు చేయలేదు, దేవుడికి చేయలేదు.
దేవుని దగ్గరికి భర్త అంటున్నప్పుడు చూసి బైబిల్ ఇస్తారు. అమ్మ మంచిగా కట్టుకున్న ప్యాలెస్లో జాగ్రత్త వాళ్ళు నేను కూడా వేసిస్తాను. She didn't say because I'm a queen, I can do this, I can send 100 people. అలా మోస్ట్లీ ఏం లేదు. She said, let us fast. Let us depend upon God. Let us cry out. తర్వాత దేవుని దయ కొరకు ఎదురు చూసినటువంటి స్త్రీలు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చుతారు, సమర్పించుకుంటారు. హృదయం అంతా కూడా ఇక్కడ ఇదే వాక్యంలో మరి 13th verse ఏమనుకుంటున్నాడా, తన హృదయం అంతా కూడా కుమరించుకుంది. కొన్ని దాచిపెట్టుకొని, కొన్ని అదన పట్టుకొని పోతున్నామా. టుడే యూ వాంట్ యూ డోంట్ కమ్ ఫర్ ఎనీథింగ్, ఎనీ డిజైర్, ఎనీథింగ్. కానీ ఇంకేమన్నా దాచుకుంటున్నాను. నేను ఎప్పుడు యొక్క చెప్తా ఉంటాను, పాలు పట్టడానికి వెళ్ళినప్పుడు పాలవాడు రేక్ష నుంచి గడుపుకుంటాను, అప్పుడే పాలు ఇస్తాను. అంటే వాడు చదువుకోలేదు, ఏం లేదు, నోస్ శుభ్రంగా లేకపోతే పాలేని. మళ్ళీ మనం నిద్రలోనే మంచిగా పోయి మనం చికెన్ సిమెంట్ అది వేసి వేసి రాసుకుంటాం. అప్పుడు పాలేస్తాం. ఎందుకంటే చేస్తాడు మా పైసలు కాదు, మా నెక్స్ట్ కాదు, మీకు జీతం ఇస్తాలేమా. ఎందుకంటే చేస్తారు చెప్పండి, తెచ్చినట్టు వృధా దేవుని వాక్యం వృధా చేయడం. గుడపాలంలో మంచి పందుల ముందు ముత్యాలు చల్లగా. Unless until we are cleansed, when we repent, when we pour out our heart, మన హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని కంప్లీట్గా వాష్ అవుట్, then God will give back us. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన అంత ప్రార్థన చేస్తున్నాం, అంత ఉపవాసం ఉన్నాం. ఫస్ట్ చేంజ్ చేస్తాం, క్లెన్స్ మైండ్. చెత్త తీసేసాయి. మైండ్లో చెత్త ఉందా, కోపాలు ఉన్నాయా, జలస్ ఉందా, గర్వం ఉందా, ఎటువంటిది దేవుని మరి సన్నిధికి పోకుండా నేను ఆపుతున్నాను. లేకపోతే ఇంకా మన కల్మషం ఉన్నాయా, అన్నింటినీ చెత్త ఏరి పడేసి ఫిల్టర్ చేసి వాటర్ ఫిల్టర్ వాటర్ ఉంది. ఇంత ఫిల్టర్ వాటర్ ఎప్పటికీ ఉండేటటువంటి దేవుని రాజ్యంలో బయట మనకి ఫిల్టర్ మనల్ని ఇంకా బాగా చార్మార్గాన్ని వచ్చిన ఫిల్టర్ చేస్తుంది. కాబట్టి తన హృదయం పెళ్ళిన అవుతుందా, భర్తను అవుతున్నారా, పెళ్ళిన పిల్లలు అవుతున్నారా, చర్చలు అవుతున్నారా, భర్తను అవుతున్నారా అని ఏం కదలేదు. దేవుడు నా అనుకున్నప్పుడు ఆయన నిజముగా మొరపెట్టినా దేవుడాలకింపకుంటున్నా, సహనముతో కనిపెట్టినా సమాధానం లేకుంటున్నా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా. తన పిల్లల పాయన మేలు చేయకుండునా, తన పిల్లల పాయన మేలు చేయకుండునా. నిజంగా భయపడి అబద్ధంగా యాక్టింగ్గా నీళ్ళుగా కొంతమంది గుడిలో చేస్తూనే ఉండదు, అదే ఏం రీజనే ఉండదు. రోదన చేసి స్త్రీలను దాన్ని పెట్టుకుంటున్నాను, చచ్చిపోయినప్పుడు తీసుకొస్తున్నాను. ఈయనంటే లేదు, అది పీక్తే అనేసి వాళ్ళు ఏడవడానికి వస్తే యాక్టింగ్ అనమాట. అంటే మంచోడు, చాలా మంచోడు, అందుకే అందరూ ఏడుస్తున్నామని అప్పాలను చేస్తారని పైసలు ఇస్తే వాళ్ళు ఏడుస్తారు, కొట్టుకొని పైసలు ఇస్తే బాగుంటాయి. అట్లా మనం వచ్చి ఇటువంటి గమనించే నీ హృదయాన్ని, నీ తలంపుని, నీ పరిస్థితి, నీ స్థితిగతిని, పరిస్థితులను దేవుని సన్నిధిలో నిజంగా చూడేలా నేను మాట్లాడుతూ మై ప్రాబ్లం, నేను ఎక్కడ వచ్చినానో అట్లనే నేను కూడా నాకు ఇష్టం లేదు, నా జీవితంలో నువ్వు ఏదో ఒకటి చేయాలి. చిన్నమంత భయపడకు,
ఏం ఏమనుకుంటున్నాను బాగా ఏదో తను వచ్చి యాక్టింగ్ చేస్తున్నట్టు తను మూసుకుంటూ నా ప్రాబ్లమే నాకు ఒక మంత్రాలు ఐఎమ్ సో దట్ ప్రాబ్లం. నా రోగమే నాకు ఒక ప్రాబ్లం అయిపోయింది. ఆ బాధ చీము ఆ రక్తంలోనే నేను విలవిలలాడుతున్నాను. నా అప్పే నాకు ఒక ప్రాబ్లం, నా పిల్లలే నాకు ప్రాబ్లం, నా ఇల్లే నాకు ప్రాబ్లం, నా మైండే నాకు ప్రాబ్లం. కానీ ఈరోజు నేను మత్తుతో కాదు, ఏదో పొందాలనేటటువంటి ఆశ మత్తుతో కాదు, కానీ నేను దేవుని సన్నిధిలో నా హృదయంలో కుమ్మరించుకుంటున్నాను. నా మనోవేదనను అక్కడ ఏం చేస్తుందంటే నేను ద్రాక్షరసం లేనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుతుంది. దేవుడు ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నాడు అక్కడ. That is here or not? Yes. Amen? He's here. Is here? Yes. Is here? Yes. He will touch you. He will heal you. He will strengthen you. And నీ స్థితిగతులన్నీ మార్చేస్తాడు. Is here. తన చేత కాని దేవుడు కాదు, అసాధ్యమైనదంటే ఏమీ లేదు. He can do anything for you. God can speak to you. God can speak to you, touch you, change your life. దేవుడు అంటున్నాడు, ఆ కన్నీరు చూసినప్పుడు నాకు అత్యంతమైన కోపము బహుగా నెట్టూర్పులు విడిచి నాలో నేను మరి దీన్ని చెప్పుకొనొచ్చుంటిని. మనం ఒకరిని తిట్టినాడు, వెంటనే నేను ఇంకా తిట్టాలా, మనలందరికీ ఫోన్ చేసేసి 10 మందిని డ్యాన్ చేసుకుని పోయి అంతా నో. నాకు కోపం వస్తుంది, నాకు వేషం వస్తుంది, నాకు పొడి చేయాలనిపిస్తుంది, నాకు ఇది చేయాలనిపిస్తుంది. నా కోపమును, నా వేషమును, నా పగను నేను దేవుని సన్నిధిలో పెడుతున్నాను. We are not weak people. If you are forgiven, we are not weak. And leaving aside, we are not weak. We are showing your strength. ఆ కోపం నంచుకొని we are relying on God. నేను ఒక దెబ్బ పడితే ఇంత చెప్పబడుతుంది, కానీ దేవుడు కొట్టిందనుకో ఇంకా మంచిగా గట్టిగా పడుతుంది. ఇంకా నేను వాళ్ళకి మంచిగా ఉంటే అగ్ని తీసుకొచ్చి వాళ్ళ తల మీద వేసినట్టయితే. కాబట్టి పగ తీర్చుకున్నట్టు నా పని, కాబట్టి నా యొక్క ప్రాబ్లంని నేను దేవుడికి అర్పించుకుంటాను. ఎప్పుడైతే మన ద్వేషం, పగ, కోపము, క్షమించలేనటువంటి మనసు అన్నిటికీ కూడా దేవుడికి పెట్టండి. ఇక్కడ మరి ఆమె ఆ రీతిగా ఏడ్చినదో లేదో ఆమె తిరిగి వెళ్ళకముందే అనుకుందాం, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంది. అక్కడి నుంచి అటు తిరిగి వెళ్ళకముందే దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలితో చెప్తున్నాడు, వెంటనే పిల్లలు హాస్పిటల్ స్టాప్. ఏంటి అంటే ఏం చెప్తున్నాడంటే ఆమె చెప్పు, నెక్స్ట్ ఇయర్ షీ విల్ హ్యావ్ ఎ బేబీ. అక్కడ ఇంకా చాయిసెస్ కూడా బాయ్ కావాలి. ఎస్, ఇట్ ఇస్ డన్. ఇంత మాటనే అక్కడ వెంటనే కన్సీవ్ కాలేదు, ఏమి కాలేదు. కానీ ఇక్కడ చూడండి, ఆమె ఆ మాట వినిన తర్వాత నువ్వు క్షేమంగా వెళ్ళమని చెప్పినప్పుడు 17th verse చదవండమ్మా. అంతటా వెళ్ళి క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిపోయిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితోని సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నుండి ముందును గాక అని. తరువాత ఆ స్త్రీ తన దారిన పోయి భోజనం చేయొచ్చు నాట నుండి దుఃఖము కిరాలు మానేది. ఏం చేసింది? అంతకుముందు ఏడుస్తుంది, తయారైతే లేదు. భర్త అంటున్నాడు, అదే నేను ఉన్నాను కదా నేను అని అవన్నీ వినబడతలేదు. ఫ్యాన్ తీసి
మరి ఇక్కడ దేవుడు ఆమెతో మాట్లాడిన తర్వాత విశ్వాసం ఆమెలో ఎంత వచ్చిందంటే ఆమె ప్రవర్తన మారిపోయింది. ఆమె వెళ్ళి ఫుల్ కంప్లీట్ గా హల్లెలూయా, మంచిగా చక్కగా తయారైపోయింది. హల్లెలూయా. మళ్ళీ ఏం పెట్టుకుంటాం, పువ్వులు పెట్టుకుంటాం, మళ్ళీ ఏం వేసుకుంటాం, ఇట్లా సో వెల్. ఇక అప్పటి నుంచి దుఃఖముఖిగా ఉండడము దుఃఖముఖిగా ఉండడము మానేసి. She stopped crying. ఇప్పుడు ఇక్కడ there's a great change. అక్కడ సరెండర్ ఉంది, ఆమె విశ్వసించింది, మైండ్ is changed and her attitude is changed. Amen. Amen. చాలా మంది చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం. ఏమైనా ఏమండి పోతున్నామ్మా, 15 సంవత్సరాల నుంచి పోతున్నా, చెన్నై వెళ్ళలేదు, అరవై మాట్లాడలేదు, తాగడం మాట్లాడలేదు, అది తిరగడం మాట్లాడలేదు, ఇది లేకుండా అక్కడ చర్చికి పోతున్నా, వస్తున్నాం, క్రైస్తవులు పోతాం, వస్తున్నాం. మన దేవుడి జీవనం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన మాట తప్పని దేవుడు. హల్లెలూయా. అబద్ధవాడని దేవుడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించింది. ఇది మన దేవుడు నన్ను ఆశీర్వదించడానికి చూస్తున్నాడు. షీ ట్రస్టెడ్, షీ బిలీవ్డ్ ఇట్. నమ్మింది ఆమె. అప్పటి వరకు భర్త చెప్పాడు, అరే నేను ఇస్తానే, ఇంకా ఆమెకు 1 ఇస్తే 10 ఇస్తాను, ఆమెకు 1 లాక్ ఇస్తే 10 lakhs ఇస్తాను. అది when God spoke, ఆమె జీవితం మారిపోయింది. ఆమె జీవితం మారిపోయింది. ఆమె తలంపులు మారిపోయింది. ఇది మనము ఒకటి నేను నేర్చుకున్నాను. ప్రేయర్ చేసిన తర్వాత మనకంత ప్రేయర్ అయిన తర్వాత వితౌట్ అవర్ నాలెడ్జ్ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని మనకు తెలియకుండానే కదా మనం ఇస్తాం. వచ్చినప్పుడు వాట్ డస్ ఇట్ మీన్? మనం ఏదైనా మనకి ఇస్తేనే కదా మనం థ్యాంక్ యూ చెప్తాము. మనం ఏమి లేకుండా థ్యాంక్స్ చెప్తామా? చెప్పము. ఆత్మలో మనము we have received the answer, believe that. హల్లెలూయా. Whatever may be the problem, ఏ పెద్ద ప్రాబ్లం ఈరోజు ఆ సమస్యను దేవుడు తీర్చాడు. Amen. సో దిస్ నేను అప్పటి నుండి ఆమె వేషం మారిపోయింది, నవ్వుతూ ఉంది, సంతోషంగా ఉంది. అప్పుడు ఏమైనా వచ్చినప్పుడు ఇంకా ఒక మత రాసిపోయి అంకి అంత మర్చిపోయి కథ చేతి వచ్చిన ఇప్పుడు మనం చేస్తున్నాం. హల్లెలూయా. మాట తప్పని దేవుని, జీవము కలిగిన దేవుని నేను కలుసుకొని ఉన్నాను. నా జీవితం కలిగింది. మన అంతకుముందు నా కోపము, వేరు అవమానం వచ్చినటువంటి మాటలు అవన్నీ కూడా మర్చిపోయాను. ఆ విశ్వాసం ద్వారా ఆమె కుమారుని ఆమె కుమారుడు అన్నందుకు సరే అడిగిన కదా కుమార్తె ఇస్తారా అట్లా కూడా కాదు. ఆమె ఏమనుకుందో అదే దేవుడు ఆమె హృదయం తెచ్చాడు. ఈ దినాన సజీవుడైనటువంటి దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. చర్చిలో నేను కన్నీరు కాల్చినప్పుడు నా తర్వాత నా జీవితం సినిమా పాటలు, సినిమా కోసం వస్తువులు చూడిపోతుంది, సినిమా పాట, సినిమా నా ఫ్రెండ్స్ మారిపోయారు. నా జీవితం జీవితం దేవుని సమర్పించాను. అన్నిలో వెళ్ళిన శ్రమాలు వెళ్ళిన Now I am a faithful friend. My God, my faithful friend. Amen. 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 I have everything in him. And he is just
ఐజియా 61. 61 మూడవ వచనం. సియోనులో విప్పుబడి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, ఆ, బూడిదకు ప్రతిగా పూలములను, ఆ, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, బాధపడుతున్న ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములు వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. Amen. Amen. Why he sent me? Why God came? దుఃఖంలో ఉన్నది వారికి స్తుతి వస్త్రాలు, ప్రైజ్. బూడిదకు బదులుగా పూదండ. ఇవన్నీ ఇచ్చినప్పుడు దేవుడు యేసుక్రీస్తు వచ్చాడు. ఈ దినాన దేవుని సేవకులు వస్తున్నారు. దేవుని మహిమార్థం చెప్తున్నాను. నేను కూడా దానికే వచ్చాను. I have not come on my own strength. నా బలము, నా శక్తి, నా జ్ఞానంతో నేను మారేదు. యేసయ్య చెప్పిన మాట మార్కు సువార్త 16లో చెప్పినట్టుగా నేను వెళ్ళి రోగములను, దయ్యములను, చనిపోయిన వారిని వెళ్ళగొట్టడం. Power, with the power I am come here. Amen. Amen. And don't take Angelina hands. No. Yes. మేము చూస్తున్న Angelina is filled with the power of the Holy Spirit. God has given me the promise, vision. నీ బంగారం పైన, లేకపోయినా, పిల్లలు తప్పిపోయినా, దేవుడు చెప్పమంటాడు దొరికిపోతాయి. Prophecy, visions. దయాలు, మంత్రాలు, వేదికలను, నువ్వు నిరాశను, I pray. And I pray God will do the miracle. Not I. దేవుని నామమున, దేవుని శక్తి కలిగిన నామమున దేవుడు కార్యం చేస్తాడు. We believe Yes. God has sent his servant. ఎవరంటే ఉదయకాలంలో నా ప్రవక్తలను పంపి నేను నీతో మాట్లాడాను, నువ్వు వినలేదు. కళ్ళ ద్వారా మాట్లాడాను, దర్శనాల ద్వారా మాట్లాడాను, చెవి వినలేదు. నీ మత్తులోనే, నీ లోకంలోనే, నీ గర్వంలోనే వెళ్తున్నావా? This is the day of redemption. We will invite the Spirit of the Lord to take over. And do you trust? Don't look at me. నేను ఇక్కడ నుంచి రాజస్థాన్ ప్రార్థన చేస్తాను. అక్కడ ఆమెకు ఏదో గంట చెప్పుకున్నాను. ఆమె గంట నేను అంటే నేనేం చేయలేదు, నేను అంటే నేను చూడబడి చూడలేదు. And who is doing that? Glory to God. God is teaching you. God is alive. నేను జీవించడం అమ్మండి. సమయం తక్కువ ఉంది, దేవుని రాకడ దగ్గరగా ఉంది. ఇంకే అదే ఆలోచన, అదే కార్పెంటర్ కదా, ఆమె కదా కలిగిస్తున్నాం. నమ్మితే ఒకసారి లేచి నిల్చున్నాను. Please sit. దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది, దేవుని యొక్క పరిశుద్ధత దిగి వస్తుంది, దేవుని యొక్క అగ్ని దిగి వస్తుంది, జీవం కలిగిన దేవుడు దిగి వస్తాడు. దేవుడు మనని మౌనంగా రోషము కలిగిన దేవుడు తన పిల్లలను విడిచిపెట్టాడు, అనాథంగా విడిచిపెట్టాడు. దేవుడు నేను ముట్టడానికి, నేను తట్టడానికి, ఈ ఎండలో, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మేమంతా ఎక్కడ మెరుగుతున్నారో నాకు తెలియపరచును. పరమగీతంలో చెప్పిన ప్రకారం నీవు నీ అంతటి రాలేదు, నేను నా అంతటి రాలేదు. శిఖరమల సోదరస్య పూలవ శిఖర. Do you trust God? ప్రయాసపడి వారు మోసుకొచ్చిన సమస్త జనాలు The Lord is God, not I. నేను ఆయన మైక్ని, నేను ఆయన గూగులని. God can, when you change your mind, God will change your situations. నీ పరిస్థితులను, నీ అప్పులను, నీ రోగములను, నీ ఉన్నటువంటి ఆ భయంకరమైన దొంగ ఊపిలో నుండి లేవనెత్తిన బలమైన హస్తమును
ఆయన చాపుతున్నాడు. Thank you, Jesus. Thank you. చేపట్టుకో నా చేపట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేపట్టుకో చేపట్టుకో నా చేపట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేపట్టుకో. అవును ప్రభా, నేను జారిపోతున్నానేమో మా తలంపులో, నేను ఇదంతా ఒట్టిదే అని సాధారణ చెప్తున్నాను. You can feel that touch if you believe. You can see the change in your life Yes, if Lord. you believe. Yes, Lord. నీవు నమ్మిన ఎడల నీవు దేవుని యొక్క గొప్ప కార్యములను చూచలేవు. నీ విశ్వాసమే నిన్ను బలపరచును. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. నీ విశ్వాసము నిన్ను చేయి పట్టుకుని నడిపించును. ఒకరోజు కాదు, మాట్లాడే దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు. జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆత్మదేవుడు, ఆత్మస్వరూపుడు. అగ్నితో వెలుగుతో అందరూ దేవుని పిలవండి. ప్రభా, టచ్ మీ, Yes, Lord. Touch me. టచ్ మీ లార్డ్. Touch me, Lord. నేను ఒట్టి చేతులతో మళ్ళా అలా వెళ్ళొద్దు. నేను ఏదో పొందుకునే వెళ్తాను. I don't want to go in empty hands. ఒట్టి చేతులతో నాకు ఇష్టం లేదు ప్రభా. నేను ఒట్టిగా వెళ్ళను ప్రభా. మీ ప్రయాసాలు వ్యర్థం కావాలి. మేము ప్రయాసంతో వచ్చినాం, దుఃఖంతో వచ్చినాం, రోగంతో, భయంతో వచ్చినాం, చింతతో వచ్చినాం, అప్పుతో వచ్చినాం, వేదనతో వచ్చినాం, బలహీనలుగా వచ్చినామయ్యా. కానీ ప్రభా, కీర్తనలు 103లో నీ సంకటములను కుదురుస్తాను, నీ పాపములను క్షమిస్తానన్నావు. ప్రభా, నీ తట్టు చూస్తున్నాను, నీ తట్టు చూస్తున్నా. మాట్లాడదేవా ప్రభా, మాట్లాడదేవా, మాట్లాడు ప్రభా, మాట్లాడదేవా ప్రభా, మాట్లాడదేవా, మాట్లాడదేవా ప్రభా. నువ్వు కార్యం చేయి ప్రభా, నువ్వు చేయి ప్రభా. ప్రభా, Yes, Lord. you know something like Jesus. ప్రభా, అవును ప్రభా, కొండ మీదకి ప్రభా జనులు వచ్చిన ఆకలితో వారిని పంపడం ఇష్టం లేకుండా 5 గంటలు 2 చేపలను ఆశీర్వదించి వారికి తినిపించి పంపిన దేవుడు కదా. లార్డ్ జీసస్, విరిగిన మా యొక్క జీవితాలు మీ చేతుల్లో పెడుతున్నాం. మా హృదయాలు, మా తలంపులను, మా పరిస్థితులను మేము మోయలేని ప్రభా మీ చేతుల్లో పెడుతున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ నీ సొత్తు, నువ్వు పేరు పెట్టి పిలిచినావు. నీ కుమార్తెను వాళ్ళను తన బలహీనతల నుండి కూడా నేను ఎత్తుపెట్టుటకు ప్రభా చిన్న మందగా చేర్చింది. దీని వెనుక ఎంతో ప్రయాసం, ఎంతో కన్నీరు ఉంది, ఎంతో ఆశ ఉంది. ఆశ గల ప్రాణం అనేకులకు దాన్ని ప్రభా ఆశీర్వాదకరంగా మార్చాలి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీ ఆత్మతో నింపండి, మీ వాక్యంతో మాట్లాడండి, ఆయన మీ శక్తితో నింపండి. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. ప్రభా జీసస్, వారి అవిశ్వాసం బట్టి గొప్ప కార్యాలు చేయాలి. విశ్వాసం జీసస్ మూలాట్ హృదయాలను కదిలించి పాతి హృదయాలను పగలబట్టు ప్రభా, పరిస్థితులను మార్చి Lord Jesus, you're working on our life, Master. Yes. Jesus, మీరు చెప్పిన మాటలు మన జీవితంలో చేసిన మార్పులు, ఆశీర్వాదాలు, సంతోషం, సమృద్ధి నా మా జీవితంలో నింపండి. చేతులు ఎత్తుతాను, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాను. If you trust God, if you don't trust, మూత మూసినట్టే. నేను చెప్పాను కదా, బాటిల్ మూసినట్టే. Nothing you will receive. If you trust, God will do miracles. ప్రభా, ఇక్కడ 2 బిడ్డలు నిన్ను నమ్ముకొని ఉన్నారు. వారు వచ్చేవాళ్ళు
ఏసయ్య మీ ఎదుట ఉండగా మీకు ఏమి అక్కడగా ఉన్నదో మీరు చెప్పండి. మీరు మీకు అది ఇస్తానంటే మీరు రూపాయలు లేకపోతున్నారండి. మీ నామం తెలుస్తుంది. మనం అది సంచరిస్తుంది. దేవుడి యొక్క వాక్యం జీవించి మీ జీవితాలను, మన జీవితాలు, కుటుంబాలు, మరి బయట సిస్టర్ యొక్క జీవితం